నమస్కారం. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో జరిగిన ఏదైతే పొత్తు కుదిరిందో దాన్ని ఆ యొక్క కుదిరిన యొక్క పొత్తును ఈ జగన్మోహన్ రెడ్డి దానికి తన సులాభం కోసం ఏదో వాడుకోవాలని చెప్పేసి ఎన్నో విధాలుగా ట్రోలింగ్స్ వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో వస్తుంది. మెయిన్గా ఫస్ట్లో ఒక ముస్లిమ్స్కు పెద్ద భయంని పుట్టించి 4% రిజర్వేషన్ తీసేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. అమిత్ షా మరియు చంద్రబాబు గారి యొక్క వాళ్ళ యొక్క సంభాషణలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో గెలిచిన తర్వాత 4% రిజర్వేషన్ తీసేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పినారు అని చెప్పేసి ఒక భయాన్ని పుట్టిస్తున్నారు. అదే కాకుండా ఏవైతే ఈ ముస్లిం సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేశారో అవన్నీ తీసేయాలి, మీరు టోటల్గా మా వైపు ఉండాలి అని చెప్పేసి వాళ్ళ కండిషన్ చేసినారు. ఆ కండిషన్ పైనే పొత్తు కుదిరింది అని చెప్పేసి కూడా చాలా మంది యొక్క వాళ్ళ ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా ఉందో వాళ్ళ ద్వారా ఈ ట్రోలింగ్స్ కానీ ఈ యొక్క పోస్టులు పెట్టడం జరుగుతుంది. నేను ఈ వైఎస్ఆర్ వాళ్ళకి చెప్తున్నాను, ఎక్కడన్నా వాళ్ళ పొత్తు కుదిరే దగ్గర మీరేమన్నా దొడ్డిదారిన పోయి చూసినారా? ఎవరికి మీరు మోసం చేయాలని చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు 18 లాస్ట్ వరకు బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఇంతకుముందు 1999 నుంచి 2004 వరకు కూడా పొత్తులో ఉన్నారు. ఆ రోజు కూడా మన వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉంటే ఈ యొక్క రాష్ట్రానికి ఎన్నో మేలైన పథకాలు ఆయన ద్వారా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి తెచ్చారు. ఆ కాలంలో ఉర్దూ యూనివర్సిటీ మన ఉమ్మడి రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వ హయాంలోనే వాజ్పేయి గారి ద్వారా 500 ఎకరాల్లో 500 కోట్ల రూపాయలతో యూనివర్సిటీ నిర్మాణం చేసిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వచ్చేసి ఈ యొక్క 2014 నుంచి 2018 లాస్ట్ వరకు ఏ పొత్తు అయితే ఉందో ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మనకు ఈ 4% రిజర్వేషన్ యొక్క వాదన కోర్టులో మళ్ళీ వస్తుంది, ఫుల్ బెంచ్కి ఆ కేసు పోతుందని చెప్తే 2016 మార్చి 7వ తేదీన దాని యొక్క కేసు మళ్ళీ ఫుల్ బెంచ్ పైన వస్తుంది. ఆ రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో మీరు కాపాడాలని చెప్పేసి జమయతుల్ ఉలమా హింద్ యొక్క పెద్దలు, తర్వాత వచ్చేసి యొక్క విజయవాడలో కొంతమంది పెద్దలు రచయితలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి, సార్ ఈ పరిస్థితి ఉంది, రేపు ఫుల్ బెంచ్ లో ఏదన్నా రిజర్వేషన్ కొట్టివేస్తే మనకు చాలా చెడ్డ పేరు వస్తుంది, అందుకోసం మీరు దీనిపైన ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అలాగే జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకి మూల కారణం శ్రీకారం చుట్టిన వ్యక్తి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారని చెప్పి నేను చాలా గర్వంగా చెప్పదలుచుకుంటున్నా. ఎందుకంటే ఆయన చేసిన త్యాగ ఫలితమే ఈరోజు యొక్క పొత్తుకి శ్రీకారం చుట్టింది. జనసేన త్యాగం వల్లనే ఈరోజు ఈ పొత్తుకి మనం ముందుకెళ్తున్నాం. మీరు చూస్తే నేను ముఖ్యంగా ఈరోజు రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడడం తెలుసుకుంటున్నా. రాయలసీమ ప్రాంతంలో మనం రాయలసీమ ప్రాంతం వాసులం కాబట్టి 2 విషయాల మీద పంచుకోవాలనుకుంటున్నా. జగన్ రాయలసీమ ప్రాంతానికి ఎంత వివక్ష చూపిస్తున్నాడంటే రాయలసీమ అంటే వలసలు, రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం, రాయలసీమ అంటే మనకు నిరుద్యోగం. దీని ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి. మనకు కరువు ఎందుకు వస్తుందంటే రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు తప్ప రాయలసీమ ప్రాంతాన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మన సిద్ధేశ్వరం మలుగు ఉంది, సిద్ధేశ్వరం దగ్గర జగన్మోహన్ రెడ్డి తీగల వంతెన కడతా అన్నాడు. తీగల వంతెన కాదు మాకు కావాల్సింది బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్. దానివల్ల 70 టీఎంసీల నీళ్లు మన రాయలసీమ ప్రాంతానికి వస్తాయి. మన రాయలసీమ ప్రాంతానికి సాగునీరుకి, రైతులకు త్రాగునీరుకి చాలా ఉపయోగపడుతుంది. దాని గురించి వివరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పట్టించుకునే నాదు లేడు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు చాలా అన్యాయం చేశాడు. ఇప్పుడు ఏదో మన కర్నూల్లో లా యూనివర్సిటీ కోసం దాదాపు 150 ఎకరాల్లో 1000 కోట్లతో లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా అంటున్నాడు. మీరు కనీసం
రాజధాని అని చెప్పి ఇప్పుడు లా యూనివర్సిటీకి వచ్చారు. మన రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేస్తున్నారు. మీరు ఏ విధంగా లా యూనివర్సిటీకి కడతారని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా మన నియోజకవర్గం గురించి చెప్తే చాలా సమస్యలు ఉన్నాయి. మన నియోజకవర్గంలో దళిత వాడలు ఇప్పుడు కూడా మరుగుదొడ్ల కోసం ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు.